రాగి రేకులు శ్రీశైలం ప్రాశస్త్యం మీద ఇప్పుడు బయటపడ్డటువంటి ఒక అద్భుతమైనటువంటి విశేషాలు. శ్రీశైలం దేవస్థానం పరిధిలోని ఘంటామఠం పునరుద్ధరణ పనులు చేస్తుంటే అందులో పురాతన రాగి రేకులు దొరికినాయి. వాటిలో పలు శాసనాలు ఉన్నాయనేది పురావస్తు శాఖ వాళ్ళు గుర్తించారు. 8 ఏళ్ల కిందట ఇక్కడ పునరుద్ధరణ పనులు చేపడితే అప్పట్లో 20 సెట్ల రాగి రేకులు మొత్తం 72 దొరికినాయి. కొన్ని బంగారు నాణ్యాలు కూడా దొరికినాయి. వాటిని పురావస్తు శాఖ అధికారులు స్వాధీనం చేసుకుని వాటిలోని సమాచారాన్ని వెలుగులోకి తెచ్చేందుకు పరిశోధనలు జరిపారు. 12 నుంచి 16 శతాబ్దాల నాటివిగా ఇవి గుర్తించారు. ఈ రాగి రేకుల మీద తెలుగు, సంస్కృతం, ఒరియా, కన్నడ భాషలో రెడ్డి రాజులు, గజపతి రాజులు, విజయనగర చక్రవర్తులు కొన్ని శాసనాలు రాయించినట్టు తేల్చారు. శ్రీశైల ఆలయ చరిత్రకు ఇవి ఆధారాలుగా చెప్తున్నారు. ఆలయానికి దాతల వితరణ, అభివృద్ధి పనులకు సంబంధించిన వివరాలు కూడా ఈ రాగి రేకుల మీద పొందుపరిచారు. ఈ కీలక ఆధారాలతో భారతీయ పురావస్తు శాఖ సంచాలకుడు కె మునిరత్న రెడ్డి ఓ పుస్తకం రాశారు. 2-3 నెలల్లో దాన్ని ఆవిష్కరించబోతున్నట్టు ప్రకటించారు.